సో నేను ఒక కస్టమర్గా చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఉంది. జస్ట్ బికాస్ ఐ వాక్ అండ్ యువర్ స్టోర్ డజంట్ మీన్ ఐఎమ్ ఒబ్లిగేటెడ్ టు బై. సో టుడే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అది నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్స్ దట్ ఎవరీ వన్ షుడ్ నో. ఓకే, సో నేను ఒక శారీ కలెక్షన్ చూడడానికి వెళ్ళాను. ఆమె ఆల్మోస్ట్ 30 minutes నా కోసం టైం స్పెండ్ చేసి కలెక్షన్ మొత్తం చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జెన్యున్లీ అప్రిషియేట్ దాట్. కానీ కలెక్షన్ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ శారీస్ నా స్టైల్ కాదు అంటే కలెక్షన్ బాగాలేదని కాదు. చాలా మందికి నచ్చచ్చు, చాలా మందికి కొనొచ్చు. బట్ నాకు మాత్రం ఆ సెట్ కాదు. సో నాకు నచ్చలేదు. నేను అప్పటికే నాకు ఫిక్స్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ నాట్ మై టైప్ అని చెప్పేసి. అందుకే నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా మైండ్లో క్లియర్గా ఉంది. ట్రై చేసి ఫొటోస్ తీసుకుని లాస్ట్లో వద్దు అని చెప్పడం కన్నా ఇంకా ఆమె టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ దాట్ అప్పుడు ఐఎమ్ జస్ట్ లీవింగ్. నేను ఆమె ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పేసి. బట్ షీ ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్, కొనకపోతే ఎందుకు వచ్చారు అని. హానెస్ట్లీ ఆ మాట విని కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కస్టమర్ షాప్కి వచ్చారంటే కొనడానికి కాదు, ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వస్తారు, రైట్? మనం కంపేర్ చేస్తాం, క్వశ్చన్స్ అడుగుతాం, అవి మనకి సర్ట్ అవుతుందో లేదో చూస్తాం, క్వాలిటీ చూస్తాం. కొన్ని ప్లేసెస్లో కొంటాం, కొన్ని ప్లేసెస్లో కొనం, అది మన ఇష్టం. బట్ అది కంప్లీట్లీ నార్మల్. ఒక కస్టమర్గా ఇట్స్ అ వెరీ కంప్లీట్లీ నార్మల్ థింగ్. కస్టమర్ కొనలేదు అంటే మీ ప్రొడక్ట్ బాగాలేదని కాదు, ఆమెకి ఆ ప్రొడక్ట్ సెట్ కాలేదని, రైట్? ఆ ప్రొడక్ట్ ఆ కస్టమర్కి మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి అంతే. బట్ బిజినెస్ ఓనర్గా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కస్టమర్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ టేస్ట్ డిఫరెంట్, రైట్? అండ్ వాళ్ళ బడ్జెట్ డిఫరెంట్ ఉంటుంది, రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ పీపుల్ మస్ట్ నో. ఒక కస్టమర్ని పర్చేస్ చేయలేదని గిల్టీ ఫీల్ చేయడం కన్నా రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే ఇప్పుడు కొనకపోయినా నెక్స్ట్ టైం అయినా వచ్చి కొంటారు కదా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కైనా సజెస్ట్ చేస్తారు కదా. రేపు మళ్ళీ మీరు ఎక్స్ప్రెషన్స్ పెడితే మళ్ళీ వచ్చి మీ దగ్గర వచ్చి చూస్తాం కదా. మేక్ దిస్ పాయింట్ అవుట్, రైట్? ఎందుకంటే పీపుల్ మే ఫర్గెట్ యువర్ ప్రొడక్ట్స్ బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. నేను ఈ వీడియో ఎవరిని పాయింట్ అవుట్ చేద్దామని చెప్పి చేయట్లేదు. నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్న ఒక లెసన్ని షేర్ చేస్తున్నాను. బికాస్ ఈవెన్ ఐఎమ్ ఎ బిజినెస్ ఓనర్, ఈవెన్ ఐ నో హౌ ఐ హ్యావ్ టు ట్రీట్ మై కస్టమర్స్. నా కస్టమర్స్ నాకు తీసుకున్నా తీసుకోపోయినా I will treat them with respect. Let's build businesses where customers feel respected, not pressurized. End of the day, products ni kaadu, experience ni అమ్ముతున్నాము. మీ ఒపీనియన్ ఏంటి? మీరు కస్టమర్ అయితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? కస్టమర్ అయినా బిజినెస్ ఓనర్ అయినా సరే కమెంట్స్లో చెప్పండి. లెట్స్ హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్.